హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. సండే బ్రేక్ఫాస్ట్ వండలేదండి ఇంట్లో. మా ఆయనని బయట తీసుకురండి అంటే వెళ్ళి కుల్చా తెచ్చారు. ఇంకా మేము కుల్చానే అండి ఇంకా ప్రిఫర్ చేసేది. ఇంకా మేము బయట పోయి తింటే దోశ తింటా, పిల్లలు పావుబాజీ తింటారు హోటల్కు. ఒక దోశ తింటే 250 రూపాయలు. ఈ కుల్చా 4 ప్లేట్లు తెచ్చుకుంటే 180 రూపాయలు. 2 ప్లేట్లు కుల్చా బండిలో వేడివేడిగా బాగా వేసిస్తారు ఇక్కడ. ఇంకా ఏమేమి ఇస్తారంటే దీంట్లోకి గ్రీన్ చట్నీ, కుల్చా, చోలే, నల్ల శనగలు. చోలే అంటే కాబూలీ చానా కాదు, నల్ల శనగలు. తర్వాత ఇదే ఆనియను, దానికి ఏదో గ్రీన్ చట్నీ ఏమో పూస్తాడు వాడు. కీర అంతా కలిపి అట్లా కట్ చేసి ఇస్తాడు. కుల్చాలతో అలాగే 2 తింటే చాలండి, హెవీ అయిపోతుంది. కొంచెం బటర్ వేసి టోస్ట్ చేస్తాడు కదా. కుల్చా వాడు చేయడు, రెడీమేడ్ ప్యాకెట్స్ అంట, అవి తెచ్చుకొని వాడు కాల్చిస్తుంటాడు. చోలే ఇదంతా ఓన్గా ప్రిపేర్ చేస్తాడు. తర్వాత బూందీ రైతా ఇస్తాడనమాట. ఇక్కడ పొద్దున్నే నేను ఫస్ట్లో నవ్వు వచ్చేది, ఏంది పొద్దున్నే బూందీ రైతాలు ఇచ్చేది. హోటల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇస్తుంటారండి. మనం ఇక్కడ ఇళ్ళల్లో కూడా అందరూ కంపల్సరీ గెస్ట్ వచ్చినప్పుడు బూందీ రైతా చేస్తారు. కొంచెం చాట్ మసాలా, ఉప్పు అన్నీ వేసి చేస్తారనమాట. బాగుంటుంది. మనది డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. మా పిల్లలు ఆ బూందీ వేస్తారు కనుక ఆ రైతా తినరు. సో మా ఇద్దరికే తెచ్చాడు మా ఆయన, 2 గ్లాసులు తెచ్చాడు. అంటే మనకు అడిషనల్ కావాలంటే తీసుకోవచ్చు, దానికి డబ్బులేమో మైనస్ అవుతుంది వద్దంటే. నాకు తెలిసి మా పాప అంటుంటుంది ఒక్కొక్క కాంబినేషన్కి ఒక్కొక్క రేటు ఉంటుంది అని. ఇంకా పొద్దున కుల్చాలు తినేసామండి అందరము. తిన్న తర్వాత ఏం చేసామంటే, నేను ఇంకా కారాలు పెట్టుకున్నా, షార్ట్ వీడియోలో పెట్టినాను కదా, శనగపిండి కారాలు. ఎప్పుడైనా అంతే అండి, నేను పొద్దున వంట పని లేదనుకుంటే పొద్దున్నే కారాలు పెట్టుకుంటా. ఈ గురువారాలప్పుడు పిల్లలు లేటుగా లేస్తారు కదా, సమ్మర్ హాలిడేస్లో. మా ఆయన పొద్దున వెళ్ళిపోతాడు కదా, ఇంకా పిల్లలు 10కి 11కి కదా టిఫిన్ తినేది అనేసి కారాలు పెట్టేస్తా. ఒకసారి రాత్రిళ్ళు చేస్తా రైతా అండి, ఇది బూందీ రైతా. ఒకసారి రాత్రిళ్ళు చేస్తా. నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు బంద్ చేసే హ్యాబిట్ ఇప్పుడే కాదండి, మొదటి నుండి అంతే. రాత్రి 10కి కూడా పెట్టుకుంటా, ఒకసారి 11కి బిగిన్ పెట్టుకుంటా, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా తర్వాత మానేశాను నేను చేయటం. బెంగళూరులో వచ్చాక బొత్తిగా మానేశాను. మళ్ళీ ఇక్కడ ఢిల్లీకి వచ్చాక చేస్తున్నా. బెంగళూరులో అసలు చేసినట్టే గుర్తులేదండి నాకు అసలు. ఎందుకంటే బాగా దొరుకుతాయి మనకు, బేకరీలలో అంతా ఫ్రెష్గా చేసి అమ్ముతుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు అక్కడ. ఇంట్లో చేసినట్టే ఉంటుంది. బట్ ఇక్కడ దొరికేవి ఏవి కూడా అంత టేస్ట్ ఉండవండి. మేము ఇక్కడ సౌత్ ఇండియన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం, ఒక షాప్ ఉంది. ఆ తెచ్చుకున్న 2 రోజులు 3 రోజులు బాగుంటాయి, తర్వాత ఎందుకో టేస్ట్ అనిపించవు నాకు. కొన్ని బాగుంటాయి, ఇవి బనానా చిప్స్, తర్వాత ఇవి ఆలు చిప్స్, అవి బాగుంటాయి. కానీ కారాలు ఇవన్నీ గొంతు పట్టుకున్నట్టు వస్తాయి, టేస్ట్ కరెక్ట్గా ఉండదు. కారం ఉండవు ముఖ్యంగా, అన్ని షేపులు మారుస్తాడు, టేస్ట్ ఒకటే ఉంటుంది అనమాట. సన్న కార, పెద్ద కార, అందుకని అన్నీ ఒకటేలాగా ఉంటాయి. సో శనగపిండి కారాలు చేశాను, షార్ట్ వీడియోలో చెప్పా కదా. ఇప్పుడు పిండి తడపడం చూపిస్తున్నా, చాలా కష్టమైందండి పిండి తడపడం, చేతికంతా అంటుకపోయింది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో మ్యాటర్ చెప్పినాను. సో ఇంకా ఇదంతా కారాలు చేశాక నేను రాగి ముద్ద కూడా చేసేసాను. అది కూడా షార్ట్ వీడియోలో పెడతాను, రాగి ముద్ద చేసినది. ఎప్పుడు వ్లాగ్లో ఒకసారి చూపించిన. ఇంకేముందండి, వంట గురించి చెప్పి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇంకేదైనా టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు వచ్చిన కళ గురించి చెప్తానండి. ఈ మధ్యలో నాకు కళ వచ్చిందండి. 3 రోజులు వరుసగా నాగుపాము పడగ విప్పి ఉండేది వచ్చిందండి. అసలు అలా చూస్తూ ఉన్నాను, పడగ విప్పి నన్ను దాటుకొని పోవటము. అంటే ఎప్పుడు వస్తుంది, ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను, ఆగస్టు వస్తేనే నాకు వచ్చేది అనమాట. ఇంకా మే కూడా స్టార్ట్ కాలే కదా. పడగ విప్పి వస్తే చాలా అదృష్టం అని విన్నానండి నేను. అంటే స్వప్నంలోనే పడగ విప్పుకొని ఉంది, అంటే నా వైపు కాదు, అటు ఆపోజిట్ వైపు, అటు మావారు ఉన్నారు. ఏదో పిచ్చి 3 రోజులు వరుసగా మా పిల్లలు చెప్పిన, ఏమో 3 రోజులు వరుసగా అమ్మ పడగ విప్పి స్వప్నంలో వచ్చింది. ఏదో స్టోరీ వస్తుంది కదా మనకు, కళ ఒక పద్ధతిగా స్టోరీ ఉండదు కదా. నేను మర్చిపోతానండి, ఆ ఒక్క పూట చెప్పడానికి 3 సార్లు పండుకున్నప్పుడు నిద్రలో గుర్తు చేసుకొని పొద్దున్న లేసాక వీళ్ళకి చెప్పేస్తాను, తర్వాత మర్చిపోతాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఒకసారి, పాత వాళ్ళందరికీ తెలుసు, చెప్పిన మాటలే చెప్తున్నానండి. ఇంకా ఇదే 6 ఏళ్ళైంది యూట్యూబ్లో ఉండబట్టి. ఏం వీడియోలు చేయాలి చెప్పండి, 5 సంవత్సరాలు కంప్లీట్. ఇంకా
అయిపోతుంది జూలై వస్తే, జూలై 20వ తేదీ ఏమో అనుకుంటా. 5 సంవత్సరాలుగా ఇంకా ఏం చూపించాలి వంటలు వీడియోలు. సో పాత మాటలే రిపీట్ చేస్తాను. నాకు పెళ్ళైనప్పటి నుండి నాకు ఎప్పుడు కూడా స్వప్నంలో పాములు నన్ను కాటేయటానికి వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. భయం వేస్తుంది. సీరియల్ కూడా చూడనండి. అందుకే నేను ఆ నాగమ్మ టైప్ సీరియల్ వస్తాయి కదా, నాకు ఇప్పటికి కూడా వీడియోలు ఎవరైనా ఇళ్ళల్లో పాములు పట్టుకునేటివి ఉంటాయి కదా, చూస్తే వాళ్ళు జలదరిస్తుంది అనమాట. ఇంకా ఎందుకంటే హైదరాబాద్లో రెంటింట్లో ఉన్నప్పుడు, నేను పెద్ద పాప కడుపుతున్నప్పుడు ఫుల్ డే లోపల ఇంట్లో అదే కాంపౌండ్లో దూరింది. దాన్ని సాయంత్రం వరకు ఉండింది అనమాట. తర్వాత దాన్ని మనుషుల్ని పిలుచుకొచ్చి తీపిచ్చారు. ఇంకా నా ఓన్ హౌస్లో అయితే 3 సార్లు వచ్చిండా కాంపౌండ్లోకి. జస్ట్ మా పిల్లలు మిస్ అయినారు అక్కడ. ఒకటేమో చిన్న పాములు, అవి బండ కిందకి ఒకటి దూరిపోయింది. తర్వాత ఏమైందో తెలీదు, ఇంకోటి కప్పని మింగి అట్లా మూలన పడి ఉండ, దాన్ని తీపిచ్చేసింటిమి. ఇంకోటి వచ్చేసి మా పక్కింట్లో వాళ్ళు దాన్ని కర్రతో చంపినారు, చిన్న పాముని. అబ్బో ఇప్పుడు కూడా తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. నేను చంపొద్దన్నా, మరి ఇంకా అది చంపేసినారు ఆ పిల్లలు. వాళ్ళు ఎందుకో నాకు తెలియదు, చంపకూడదు అంటారు కదా. వాళ్ళు కాయిన్ పెట్టి తీసుకెళ్ళి బయట కాల్చేశారు. అప్పుడు మా ఆయన బెంగళూరులో ఉండ. దాని బ్లడ్ కూడా అండి బట్టతో నేనే తుడిచేసినాను. అది ఎంత చిన్న పాము ఇంటి ఎంట్రన్స్ ముందర. ఇంకా బెంగళూరులో అయితే నేను డిష్ వాషర్లో గిన్నెలు పెడుతున్నాను, చిన్న పాము అది కూడా. వెనకాల ఒక గ్రిల్ ఉండింది కాంపౌండ్లో, దాని మీద అట్లనే చిన్న పాము పడగ విప్పి ఉండ. పక్కింటి పిల్లలు కన్నడలో చెప్తున్నారు, ఆంటీ పాము ఉందని. నాకు అది తెలియలేదు. ఇప్పుడు ఎట్లా గ్రిల్ ఉందో అట్లా ఉండింది. వంగి పెడతాను నా తలకాడ. కాసేపు నాకు వచ్చి చెయ్యి ఊపి ఇట్లనే చూపించినాడండి బాబోయ్. వెంటనే పరిగెత్తిన. తర్వాత అప్పుడు బట్ట కాల్చి పొగబెట్టి ఓనర్లు వాళ్ళు వచ్చి అంతా చేసినారు. ఇంకా అట్లా కాంపౌండ్లోకి 2 సార్లు 3 సార్లు వచ్చేవి. రెంటింట్లో ఉన్నప్పుడు పెద్దదండి, 6 అడుగులు పైది. అదైతే అసలు మా కింద మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కనుక సరిపోయింది. కింద వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిండింది అనమాట. అంటే గడ్డిలో ఉండింది అనమాట. అందరం చూసాము. ఎంత పెద్దదండి. ఇంకా మా గురువుగారి ఆశ్రమంలో నేను ఎన్ని చూశానని చెప్తున్నాను. మా గురువుగారి ఆశ్రమంలో నల్లదండి, పెద్దది సినిమాలో చూపిస్తారు కదా, అట్లాంటి మా గురువుగారి ఆశ్రమంలో సత్సంగం చేస్తూ ఉంటే అప్పుడు మట్టి మిద్దె ఆశ్రమంలో అంతా మట్టి మిద్దెలు ఉండేవి. మాకు ఎక్కడైతే అకామిడేషన్ ఇస్తారో ఆడ మేమందరం చూస్తూనే ఉన్నాం. మా రూమ్కి ఏదైతే ఇచ్చినారో అక్కడ మెల్లగా ఒక్కొక్క స్టెప్ పాకుకుంటూ అది ఇట్లా ఇలా తిరుగుతూ పై వరకు పోయి మళ్ళీ కిందికి వచ్చి వెళ్ళిపోయింది. మా గురూజీ ఏమనలే. మా గురూజీ ఎప్పుడు చెప్తాడు, ఆశ్రమంలో ఎవ్వరికి పాము కరవదండి. ఒకసారి మా గురువుగారికి రాత్రి పాము కాటేసింది. ఒక భక్తుడు చూసినాడు అనమాట. అందరికీ చెప్పినాడు గురూజీకి పాము కాటేసింది, పాము కాటేసిందని. కానీ గురూజీకి ఏం కాలేదన్నమాట. గురూజీ మేము నడుస్తుంటే కూడా ఆశ్రమంలో అట్లా పోతూ ఉంటాయి, అటు పక్కకు గడ్డిలో నుండి అట్లా పోతుంటాయి. అవి ఏం చేయవంట ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఎవ్వరికి ఏ హాని చేయవు అనేసి. అట్లా ఎప్పుడు కొన్ని సంవత్సరాలు నాకు పెళ్ళైన నుండి వెంటాడేటివి, నన్ను కాటేయటానికి. అవన్నీ కారాలు పనిచేసినానండి. ముందు కొంచెం లావుటివి చేశాను. ఆ చేసిన లావుటివి అన్నీ పక్కింట్లో వాళ్ళకు ఒక సీసా ఇచ్చినాను. మా పాప ఫ్రెండ్కి 2 సీసాలు ఇచ్చి పంపించిన. వాళ్ళు 5 మంది ఉంటారు, కొంచెం ఇస్తే బాగుండేది కదా, అవి కవర్లు వేసి అమ్మంటే ఆవకాయ పెట్టిట్టు కదా, అది ఒక చిన్న సీసాకి వేసి ఇది వేసి ఇచ్చినాను. ఇంకా సన్నగా చేసుకున్నవన్నీ మా ఇంటికి పెట్టుకున్నా. శనగపిండి కారాలు సన్నగా చేసుకుంటే బాగుంటాయండి. నేను ఇంకా కారాలు చేయటము అంతా కూడా షార్ట్ వీడియోలో చెప్పినాను. ఇంకా వెడల్పు గిన్నెలు ఇలా చేసుకుంటే చాలా కంఫర్ట్గా ఈజీగా కాలిపోతాయండి. నేను ఫస్ట్ టైం చేయటము బాగా కుదిరినాయి. షార్ట్లో చూడండి నేను ఎలా వేసానో మీకు అర్థమైపోతుంది కంపల్సరీ, ఎవరైనా చూడకుంటే. ఇంకా అలా ప్రతిసారి వెంబడించేదండి. భయపడేదాన్ని, వణుకోబుట్టేది నాకు. ఎంతమంది ఉన్నా నా వెనకాలే నన్ను కాటేయడానికి వెంబడించేది. అప్పుడు మా గురువు శిష్యులకు చెప్పేదాన్ని నేను, ఇట్లా నాకు ఎప్పుడు ఇట్లా పాములు వెంట పడుతున్నాయని. తర్వాత ఒకసారి నల్ల పాము పెద్ద పడిగా 7 తలకాయల పడిగా విప్పి పెద్దగా నన్ను కాటేస్తే, అమ్మ కలలో
అమ్మ ఇప్పుడు తృప్తి తిరిందా, ఎన్నేళ్ళుగా నన్ను కాటేయాలని చూస్తున్నావు, ఇప్పుడు కాటేశావు అని సినిమాలో చూపిస్తారు చూడండి. లాస్ట్లో పెద్దగా పాము వచ్చి వీళ్ళని చంపేది అట్లాగా. అప్పుడు మా గురువు శిష్యులకు చెప్తే అట్లా కాటేసినట్టు వస్తే పిల్లలు పుడతారు, ప్రెగ్నెన్సీ రావచ్చు అని చెప్పారండి. ఆ తర్వాత నాకు పెద్ద పాప ప్రెగ్నెన్సీ వచ్చింది. మీకు ఎవరికైనా అట్లా స్వప్నంలో వస్తుందో, తర్వాత మా సిస్టర్ ఒకసారి చెప్పింది కళలో పాములు వస్తే సాధన ఇంప్రూవ్ అవుతుందంట మనకు. సో ఇదండి నాదంతా కళలు. ఇప్పుడేం భయం లేదులేండి, ఒకప్పుడు అట్లా భయం ఉంది. ఇప్పుడు కూడా వీడియోలు ఎవరైనా రాత్రి చూస్తుంటా, ఎవరైనా వీడియోలు పెడుతుంటారా ఈ పాములు పట్టేటోళ్ళవి, కొంచెం ఉంది ఆ భయము. కానీ మీకు ఎవరికైనా అట్లా జరిగిందా అండి కళలో పాము కాటేసినట్టు? ఇప్పుడైతే పడగ విప్పి, యాక్చువల్గా ఎప్పుడు మంచిది అంటారు పడగ విప్పి స్వప్నంలో వస్తే. నాకు ఇప్పుడు ఏం మంచి జరుగుతుందో తెలియదు, కానీ నాకు జరగాల్సిన మంచి ఒకటే అండి, నాకు రావాల్సిన డబ్బు అందరు ఇస్తే నాకు చాలా, అంతకంటే ఇంకేం లేదు. మా ఇంట్లో నాకున్న మానసిక పరిస్థితి బాగలేదంటే కేవలం నాకు రావాల్సిన సెటిల్మెంట్స్ అన్నీ నాకు రిలీజ్ అయితే చాలు. ఇంకా ప్రస్తుతం అంతకంటే నేనేమి కోరుకోవట్లేదండి. నాకు డబ్బు పిచ్చి ఎక్కువ అని అనుకోకండి, అస్తమానం డబ్బు గురించి చెప్తుంటామని. నాకు డబ్బులు ఇవ్వాల్సిన నన్ను చాలా గట్టిగా మాట్లాడగల కెపాసిటీ ఉంది, కానీ నాకు భయం అండి. నేను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని చూసి ఆ తర్వాత మాట్లాడగలను, కానీ వాళ్ళు చెప్పేదానికి మనము ఫోన్లో మాట్లాడేదానికి తేడా కదా. అందుకనే మా ఆయనను తీసుకెళ్ళమని అడుగుతుంటే తీసుకెళ్ళట్లేదు. ఇంకా రోజు ఇంకా పాడిందే పాట అని అదేదో సామెత ఉంది చూడు, రోజు అడిగితే ఎప్పుడు తీసుకెళ్తావండి అందరి దగ్గరికి, ఎప్పుడు తీసుకెళ్తా అంటే తీసుకెళ్తా చూద్దాం. నా సహనము, మా ఆయన ఓపిక ఇంతే. నేను అడగడం, మా ఆయన తీసుకెళ్తా అనడం, ఇదే జరుగుతుంది ఒక 3 నెలలుగా. సరే అండి, కారాలు చేసేసాను చూసారా, చాలా గందరగోళంగా ఉంది చూడండి. నా కిచెన్ ఇట్లాగే ఉంటుంది. నేను ఏదో మీకు ఊరికే జూమ్లో చూపించి నీట్గా చేసినట్టు కాదు, ఎలా చేశానో మీకు అలా ప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. చాలా చెమటలు కడుతుంటే అయినా కారాలు ఎందుకు చేసామంటే, ఇక నాకు బయట కారాలు నోటికి పోవట్లేదండి, ఇంట్లోటి బాగా రుచిగా ఉంటాయి అందుకని చేశాను. నేనంతా ఇంకా ఎంత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అంతా చేసి మళ్ళీ రాగి ముద్ద చేసుకొని మళ్ళీ కూరగాయలకు వెళ్ళినాము. ఈ లాంగ్ ఫ్రాక్ ఉంది కదండి, చాలా పెద్దగా ఉంది, వెడల్పు కుచ్చెక్కు ఉంది, ఇరిటేట్ వేస్తుంది. సైడ్ కట్ చేసి కుట్టుకుందాం అనుకుంటున్నాను, పెద్దగా ఉంది అనమాట. ఇంకా నేను ఉన్నదే లావుగా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా లావుగా అనిపిస్తున్నా, అంటే వెడల్పుగా ఉందన్నమాట, కుచ్చెక్కు పెట్టేసి కోను. సో మీరేమంటారు? ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.